మహేష్ గారు మీతో ప్రారంభించి మళ్ళీ అటు వెళ్తాను. ఎందుకంటే ఎపిసోడ్ అంతా కూడా గత వారం 10 రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్, పుష్ప బెనిఫిట్ షోలు నో, ఇది కక్ష సాధింపు, అసలు ఇండస్ట్రీ మీద ఏదో కక్ష పెట్టుకున్నారు, టార్గెట్, అటు పొలిటిసైజ్ అవ్వడం, నిన్న కూడా డీకే అరుణ్ గారు, హరీష్ రావు గారి కామెంట్స్, ఇది చినికి ఇది గాలివాన, టీ కప్పులో తుఫానా, బే ఆఫ్ బెంగాల్లో పెద్ద బంగాళాఖాతంలో కలిపే ఇష్యూవా? సరే, బట్ ఎనీవేస్ వెళ్ళిపోతుంది అని ఒక వర్షను. మీకు నేను చెప్పదలసింది ఏంటంటే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్స్ మీద ఐ వోంట్ రెస్పాండ్ బికాజ్ పార్టీ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్సో, సో నాట్ టు రియాక్ట్ ఆన్ దట్ ఎపిసోడ్ అని. అది పక్కన పెడితే అన్ఫార్చునేట్లీ ప్రజల సమస్యలు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షాలు చిన్న చిన్న ఇష్యూస్ని కూడా పొలిటిసైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. దట్స్ దేర్ ఫెయిల్యూర్, వాళ్ళు విఫలమైనందుకు చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు సినిమా ఇండస్ట్రీ అంటే పెద్దలందరూ, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, జర్నలిస్ట్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసు. వారు కూడా ఇందాక చెప్పి ఉన్నారు, తెలంగాణ చెన్నై నుంచి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత వారు చెప్పినట్టుగా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇక్కడ సినిమా షూటింగ్లు చేసి ఇబ్బందులు పడుతున్న క్రమంలో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెన్నారెడ్డి గారు కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ ఫిలిం నగర్ ఎందుకు ఏర్పడిందండి, ఫిలిం స్టార్స్ కోసం అందరూ కూడా జాగాలు కేటాయిస్తూ కొన్ని కాలనీలు ఏర్పాటు చేసి స్టూడియోలు కట్టుకోవడానికి జాగాలు ఇచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఆలోచన నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలది. దీన్ని ఎవరూ కాదనలేని సత్యం ఇది. అంటే సినిమా ఇండస్ట్రీ, ఈ తెలుగు నేల మీద సినిమా ఇండస్ట్రీ ఇంత పాన్ ఇండియా సినిమాలు తీసుకునే స్థాయికి ఎదగాలనే దాంట్లో దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, పంట కోసి ఈరోజు ధాన్యం ఇండస్ట్రీ చేతుల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎవరో ఒకరిద్దరు విమర్శలు చేసిర్రని సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది అనే ప్రచారము కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది దుష్టశక్తులు కలిసి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారంగానే చూడాలి తప్ప ఇక్కడెక్కడ కూడా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది లేదు, ఇండస్ట్రీ ఇబ్బంది పడింది లేదు. ఇప్పుడు దేవరకు బెనిఫిట్ షోస్ అవకాశం ఇచ్చింది, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇచ్చింది. ఈవెన్ రీసెంట్గా వచ్చిన పుష్ప 2 కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. సో ఇండస్ట్రీ విషయంలో మాకు ఎట్లాంటి భేషజాలు కానీ ఇంకోటి కానీ లేదు. మోరోవర్ నిన్న దిల్ రాజు గారు చాలా ఓపెన్గా పబ్లిక్తోనే మాట్లాడిండు, అంటే మీడియా సాక్షిగా మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంట్రస్ట్ చేసిండ్రు ఆ జాబ్. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత మీది, అంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తాను అని చెప్పి వారు కూడా ఆ మాట చెప్పిండు. ఈజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ కాదని లేని సార్. సో ఇట్లా ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఒకవైపు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేసే బాధ్యత కూడా ఇండస్ట్రీ పెద్దలుగా ఉండి ఇప్పుడు FDC చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారికి అప్పచెప్పింది. సో ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య లేదు. ఒకరిద్దరు వ్యక్తులకు ఉండే ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి వాళ్ళు చూసుకుంటారు, అవి కోర్టులు చట్టాలు చూసుకుంటే దానికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి ఏదో ఇండస్ట్రీ పోతుంది అనేది క్రియేట్ చేయడం తప్పు. ఇందాక వారు ప్రొడ్యూసర్ గారు రైట్లీ సెట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఉత్తరాంధ్ర ఎక్కడైతే పర్యటనకు పోయినరో ఈ ప్రాంతాలు కూడా మనకు అనువైన లొకేషన్స్, ఇక్కడ కూడా వచ్చి షూటింగ్లు చేసుకోండి సో దట్ ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని. అది మొత్తం తట్టాబెట్ట చదువుకొని రమ్మని ఆయన అడగలేదు, పోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి కూడా లేదు. లేకపోతే ప్రజా ప్రభుత్వంలోనే మేము ఇండస్ట్రీకి ఎంతో సహకారం ఇస్తున్నప్పుడు గత 10 ఏళ్లలో కూడా మనం చూసాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా కొంత టార్గెట్గా వెళ్ళారు, లేకపోతే ఫిలిం స్టూడియోల్లో వాటిలో మేము నాగళ్ళేసు దున్నుతామని వార్నింగ్ లాంటివి చూసాం మనం. లేదు అంటే ఆ తర్వాత జరిగిన ఏదైనా ఇష్యూ జరిగితే కొంత సినిమా వాళ్ళ మీదకి వెళ్ళడం. ఇప్పుడు మీరు కూడా రాగానే సరే మీరు చట్ట ప్రకారం ఏదైనా డీవియేషన్స్ ఉన్నా లేదా చట్టం పరిధిలో అంశాలు బ్రేక్ అయితేనే వెళుతున్నామని అన్నప్పుడు హైడ్రా, నాగార్జున అన్ని తీసుకొచ్చేస్తున్నారు ఇందులో. దాన్ని సెపరేట్ గా చూడాలండి. ఒక ఇండివిజువల్ ఒక ఫంక్షన్ హాల్ కట్టుకొని నడుపుతుంటే అది అక్రమం అని హైడ్రా తెలిసింది కానీ దాన్ని కూల్చేశారు. ఆ ప్లేస్ అది నాగార్జునదైనా, చంద్రిక గారిదైనా, నట్టికుమార్ గారిదైనా, ప్రభు గారిదైనా, నాదైనా గదే గతి. సో అదొక అంశం. అంటే దాంట్లో ఆయన ఫిలిం యాక్టర్ కొంతమంది, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో BRS అనేది ప్రజా సమస్యల మీద కొట్లాడే దాంట్లో విఫలమైంది. వాళ్ళ హయాంలో కూడా మరి కొంతమంది హీరోయిన్లు బాంబే